ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లిన శ్రీరామ సేవా సమితి సభ్యులు. భద్రాద్రి రాములవారి కళ్యాణానికి జంగారెడ్డిగూడెం నుంచి పాదయాత్రను ప్రారంభించిన టెక్స్మో శ్రీరాములు, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు, అల్పాహారం పంపిణీ చేసిన వ్యాపారస్తులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆలయ కమిటీ సభ్యులు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మెటి వెంకటరెడ్డి జయంతి ఘన నివాళి అర్పించిన నాయకులు, సంఘ సభ్యులు. ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణకు ఘన సత్కారం. జంగారెడ్డిగూడెం రూరల్ గా ఉన్న గ్యాస్ ఏజెన్సీలను అర్బన్ పరిధిలోకి అప్గ్రేడ్ చేయాలంటున్న బీజేపీ పట్టణ పూర్వపు అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు. రాములవారి పెళ్లికి ఏటా భక్తులు ఎంతో పవిత్రతతో 2 మాసాల ముందు నుండే తమ చేతులతో వలిచిన 4 క్వింటాళ్ల బియ్యం తలంబ్రాలుగా స్వామి కళ్యాణానికి అందిస్తామని శ్రీరామ సేవా సమితి అధ్యక్షుడు సత్యనారాయణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పాదయాత్ర ర్యాలీని టెక్స్మో శ్రీరాములు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. అలాగే 12 టన్నుల బియ్యం కూడా అందిస్తామని అన్నారు. గత 23 ఏళ్లుగా సాగుతున్న ఈ భక్తి యాత్ర పరంపర 24వ సంవత్సరంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. 3 జిల్లాల నుండి 2 తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలు శ్రీనివాసపురం, మొలగలంపల్లి, కామయ్యపాలెం నుంచి తెలంగాణ చేరుతామని అన్నారు. అలాగే చామర్తి శ్రీరాములు మాట్లాడుతూ ఇటువంటి గోటి తలంబ్రాల పాదయాత్ర దేశానికి ఆదర్శమని అన్నారు. 4 రోజులు ఈ మహా పాదయాత్ర జరుగుతుందని అన్నారు. కాగా జై శ్రీరామ్ అనే నినాదంతో యాత్ర మొదలైంది. గోటితో వలిచిన తలంబ్రాలను శిరస్సుపై ముడిపుగా కట్టి పాదయాత్రలో భక్తులు పాల్గొన్నారు. సగ్గొండ ఫ్యాక్టరీ పనిచేయడానికి జార్ఖండ్ నుంచి వచ్చిన విమలాదేవి, దీపక్ కుమార్ చౌదరి సైతం భద్రాచలం శ్రీరాముల దర్శనానికి పాదయాత్రగా తరలి వెళ్లారు. అస్పరోపేట రోడ్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ భక్తులకు పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం అల్పాహారంగా ఇచ్చారు. ఒప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సభ్యులు తదితరులు సహకరించారు. రామాలయం వద్ద అల్పాహార పదార్థాలను కొంకిమల్ల జ్యువెలరీ వారి కుటుంబ సభ్యులు అందజేశారు. కాజా పంతులు హోటల్ వద్ద వాస్వి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్, వాస్వి క్లబ్ వనితా సంఘం సభ్యులు 70 లీటర్ల పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త కేఎల్ఎం ధనకుమార్, నాగసూరి వసంత్ కుమార్, సింగంశెట్టి హరిబాబు, మద్దు ప్రసాద్, చిక్కాల వెంకటరామారావు, కొండూరు రామ్మోహన్ రావు, పాల బాబీ, సీమకుర్తి శ్రీనివాసరావు, కొప్పారపు సురేష్, మృత్యుంజయ రాజు, కర్రి శ్రీరామరెడ్డి, గొల్లపూడి శ్రీనివాసరావు, ఓలేటి కృష్ణ, సత్యనారాయణ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ముందు ఒక 4 రోజులు పండగ వాతావరణం. కారణం ఏంటంటే భద్రాద్రిలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణానికి ఒక 60 రోజుల ముందుగా భక్తులంతా కూడా వారి గ్రామాల్లో సేకరించుకుని ఏదైతే చేతితో వచ్చినటువంటి కోటి తలంబ్రాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతోటి జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి తీసుకుని వెళ్లి భద్రాచలంలో ఉన్న సీతారామ స్వామి వారికి అందించేటువంటి ఒక అపూర్వమైన ఘట్టానికి ఈ రోజు శ్రీకారం చుట్టబడింది. ఆ క్రమంలో శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ద్వారా వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తరలివెళ్తూ ఈ సంవత్సరం 24వ పాదయాత్ర సాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని కొన్ని జిల్లాలు కలిపి మొత్తం 200 గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు అని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ప్రధానంగా 4 క్వింటాళ్ల గోటి తలంబ్రాలని స్వామివారి యొక్క వేడుకకి భక్తులు అందించబోతున్నారు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమం ప్రారంభించి 4 రోజులు సాగేటువంటి మహాపాదయాత్రలో ఎక్కడెక్కడి నుంచో భక్తులకి సేవ చేసేటువంటి రూపంలో, దాతల రూపంలో విశేషంగా వచ్చి వారు అందరూ నడవటానికి తగ్గ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలను అందించడం విశేషం. మన జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్లో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ యొక్క అన్నదాన కమిటీ ఏదైతే ఉందో ఈ అన్నదాన కమిటీ ప్రతి సంవత్సరం కూడా భక్తులకి విశేష రీతిలో పాదయాత్ర సాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎటువంటి హీనత కలగకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇస్తున్న క్రమంలోనే ఈ సంవత్సరం, ఈ పరాభవన సంవత్సరంలో జరుగుతున్న ఈ మహాపాదయాత్రలో 9 పదార్థాలు ఇవ్వడం గొప్ప విశేషం. ఆ 9 పదార్థాల్లో కూడా ఎక్కడా కూడా
ఎటువంటి లోటు లేకుండా అందరికీ కూడా సమృద్ధిగా ఇవ్వగలిగే స్థాయిలో దాతలు రావడం గొప్ప విశేషం. ఇక్కడ ఆ అన్నదాన కమిటీ చెప్తున్న విశేషం కూడా అదే. దాతలు శ్రీరామ అనేటువంటి నామానికి ఉన్న శక్తి దాతలు వాళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వటం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇందులో మళ్ళీ వాసవి ఉప్పర్మెట కపుల్స్ సంస్థ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి సంబంధించిన టీం అంతా కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇలాగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్తున్నందుకు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితిని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శ్రీరామచంద్రుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మనం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే శ్రీరాముడి యొక్క అవతారాన్ని కనుక మనం చూస్తే శ్రీరాముడికి సేవను అందించినటువంటి ఏ వ్యక్తికి కూడా లేకుండా ఆయన పంపలేదు. ప్రతి ఒక్కరికి కూడా ముక్తినిచ్చాడు. ఒక ఆంజనేయ స్వామి మాత్రమే శ్రీరామ నామం ఉన్నంత వరకు భూమి మీద ఉంటానని చెప్పాడు. కాబట్టి సాక్షాత్ హనుమ కదిలి వెళ్తున్నటువంటి సన్నివేశం ఈ భక్తులు ప్రతి ఒక్కడు కూడా హనుమే ఇక్కడ కదిలి వెళ్తున్నాడు. ఇక్కడ ఎవరైతే మనం మంచినీళ్ళు ఇచ్చినా, పాలు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా ఆంజనేయ స్వామికి ఇస్తున్నాం, రామభక్తుడికి ఇస్తున్నాం అనేటువంటి తృప్తితోటి దాతలందరూ వారి కుటుంబాలు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వల్లి దేవసేన స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారి కమిటీకి పెద్దలందరికీ కూడా పేరు పేరున దాతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు నాగసూరి వసంత కుమార్, శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్య స్వామి అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యుని. గత 7 సంవత్సరాల క్రితం ఆలయం పక్కన ఉన్నటువంటి మా షాప్ వద్ద ఒక వాటర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ తో పాదయాత్ర భక్తులకి సేవా కార్యక్రమం మొదలుపెట్టినాం. అటువంటిది ఈరోజు ఎన్ని వేల మంది వచ్చినా అన్నప్రసాదాన్ని అందించేటువంటి స్థాయికి ఇక్కడ చేరాము. ఎందరో దాతల యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి యొక్క పిలుపు మేరకు మా కమిటీ మేమంతా కలిపి కృషి చేసి ఇక్కడ ఇంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1 లక్ష రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఖర్చు అవుతుంది. మాకు ప్రధానమైన దాత సెంగంశెట్టి హరిబాబు గారు, అలా ఎందరో దాతలు మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని ఇటువంటి కార్యక్రమాలకి వారు మాకు ఊతమిచ్చే విధంగా, వెనకాల వెన్నెముకలా నిలబడే విధంగా శ్రీరాములు వారు వారికి ఆధ్యాత్మికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అలాగే ఆర్థికంగా కానీ వారికి చక్కటి వెసులుబాటు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భద్రాద్రి రామయ్యకు 108 పదార్థాలను నైవేద్యంగా మద్ది ఆలయం నుంచి తీసుకువెళ్తున్నట్లు శ్రీరామ సేవా సమితి సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీరామ సేవా సమితి సభ్యులు శోభాయాత్రగా భద్రాచలం పాదయాత్రగా తరలి వెళ్లారు. 108 రకాల పండ్లు, పిండి పదార్థాలు నైవేద్యంగా స్వామివారికి సమర్పించనున్నట్లు తెలియజేశారు. నల్లజర్ల, టీనర్సాపురం మండలం, మల్లుకుంట తదితర ప్రాంతాలు, గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తొలిసారిగా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో 3000 మంది భక్తులు భద్రాచలానికి పాదయాత్రగా తరలి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. మధ్య ఆలయ అధికారులు పలు సేవలు అందజేశారు. కుటుంబ సమేతంగా పలువురు పాల్గొని భద్రాద్రి రామయ్య సేవకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మధ్య ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో దాకార్పు గోపాలకృష్ణ, పాతూరి పాపారావు, మద్దిపాటి రామారావు, వేముల రజని, తోట రామకృష్ణ, కుడిపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జై జై శ్రీరామ్. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారుగా 100 గ్రామాల నుండి 3000 మంది దాదాపుగా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలతో, అదే విధంగా 108 రకాల సారితో కాలి నడకన భద్రాచలం బయలుదేరటం జరుగుతుంది. ఈ పాదయాత్రలో అల్పాహారం కానుండి భోజనం, దర్శనం అన్ని వసతులు ఈ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాదయాత్రకు ఈ ఒక్క కమిటీయే కాదు, ప్రతి గ్రామం నుండి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రతి గ్రామంలో నుండి వచ్చిన ఈ భక్తుల సహాయ సహకారాలతో, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆర్థిక సహాయంతో ఈ పాదయాత్ర చేయటం జరుగుతుంది. కావున ఈ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీరామచంద్రుని కళ్యాణానికి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో మల్లుకుంట గ్రామము, నల్లజర్ల గ్రామము, సుమారుగా 100 గ్రామాల నుంచి సుమారు 3000 మందిగా బయలుదేరుతున్నాము. భద్రాచలంలో ఈ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం కానీ, టిఫిన్ సెక్షన్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టిఫిన్ సెక్షన్ అన్ని కూడా సవ్యంగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలం పాదయాత్రగా సుమారుగా 2000 మంది భక్తులు స్వామివారికి సారె మరియు పళ్ళు అన్ని రకాలు కలిపి స్వామివారికి తీసుకువెళ్తున్నారు. ఈ పాదయాత్ర
గురవాయిగూడెం మధ్య వేగవరం నుంచి అశ్వారపేట కుక్కునూరు మీదుగా ఈ పాదయాత్ర జరుగుతోంది. ఈ గోటితో ఒలిచినటువంటి ఈ తరంబ్రాలను స్వామివారికి కళ్యాణ తరంబ్రాలుగా ఉపయోగించే విధంగా వీళ్ళు తీసుకువెళ్ళటం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీరామ సేవా సమితి వారు దారిలో అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా ఈ శ్రీరామ సేవా సమితి వారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి సంవత్సరం. ఈ సంవత్సరం అనేక సంస్థల నుంచి చాలా మంది వెళుతున్నారు. కానీ ఈ శ్రీరామ సేవా సమితి వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం భక్తులందరితో చక్కగా మంచి శ్రీరామనామ జపంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. అందరికీ కూడా ఆ స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబానికి బయలుదేరినటువంటి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని తప్పగా కలగజేసుకుంటూ జై శ్రీరామ్. దూత ఉంటే దాతకు కొదవలేదని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుడిమెట్ల యుగంధర్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో కాజాపంతులు హోటల్ వద్ద భద్రాచలం పాదయాత్రగా తరలి వెళ్తున్న భక్తులకు వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షుడు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, వాసవి క్లబ్ గోల్డ్ వనిత భూమా విజయ ఆధ్వర్యంలో పాలు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల పంపిణీకి సహకరించిన రామచంద్ర చిట్స్ మ్యూచువల్ సొసైటీ అధినేత పివి కృష్ణారావుకి ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వాసవి క్లబ్ సీనియర్ సభ్యులు కొల్లేపర ఆనంద్ తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు పాదయాత్ర సభ్యుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో కాటేపల్లి రుద్రయ్య, సొలసా శ్రీనివాస్, కాటేపల్లి శ్రీను, ఏలూరి ఫణికుమార్, మామిడి సురేష్, ఏలూరి సతీష్, బడిగంటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు భద్రాచలం వెళ్లే భక్తులకు వాసవి క్లబ్ గోల్డ్, వాసవి క్లబ్ వనిత వారు సంయుక్తంగా పాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. భద్రాచలం వెళ్లే భక్తులకి ప్రతి ఒక్కరూ పాలు తీసుకుని ఇక్కడ వెళ్లడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై శ్రీరామ్. ఈ రోజున భద్రాచలం కాలినడకన వెళ్లే భక్తులందరికీ కూడా మన జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ గోల్డ్ అండ్ వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సుమారుగా ఒక 60-70 లీటర్ల పాలు వరకు కూడా వారందరికీ కూడా ఎనర్జీ రావాలని, వారందరికీ కూడా నడకలు వాళ్ళకి తెలియకుండా ఉండాలని మేమందరం కూడా మా చిరు ప్రయత్నంగా ఈ పాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇక ముందు కూడా వాసవి క్లబ్ గోల్డ్ అండ్ వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఇంక నుంచి కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మా క్లబ్ సభ్యులందరికీ, మరి దీనికి సహకరించిన డోనర్స్ కి, మన జంగారెడ్డి అయినటువంటి రామచంద్ర బ్యాంక్ వారు దీనికి మాకు పాలన అందజేశారండి. వారికి మా గోల్డ్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. భక్తులందరూ కూడా వారి ప్రయాణం చాలా ఇదిగా జరగాలని, సుఖంగా జరగాలని, అది ఏమి తెలియకుండా వాళ్ళ పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని ఆ మా లోకమాత వాసవిమాతని శ్రీరాముని కూడా మేమందరం కూడా వేడుకుంటున్నామండి. జై వాసవి, జై శ్రీరామ్. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై వస్తున్న అసత్య ఆరోపణలను యాదవ సంఘం సభ్యులు ఖండించారు. కోయిలగూడు మండలం నరసన్నపాలెంలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ అధ్యక్షులు నాలి శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముమ్మిడి చింతయ్య, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే మహేష్ యాదవ్ కు వస్తున్న ఆదరాభిమానులు చూడలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏలూరు పార్లమెంట్ లో 2 సంవత్సరాలుగా మహేష్ కుమార్ యాదవ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీని టార్గెట్ చేయడం సబబు కాదని తెలిపారు. ఎంపీపై పార్టీ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు పిల్లల శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, నాగబాబు, జోనుబోయిన శేషారావు, ముద్రగడ చిన్నారావు, జమ్మి కృష్ణ, సోంబాబు, మానికల నాగేశ్వరరావు, తోట బాలు, పేరుబోయిన దాము, కురాకుల రవీంద్ర, పేరం జగదీష్, అల్లాడి సురేష్, సాయిల సత్యనారాయణ, ఎం గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంటర్నెట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. 14వ తారీఖు జరిగిన సంఘటన ఏలూరు పార్లమెంట్ చరిత్రలో కూడా ఊహించరానిది. ఎందుకనంటే ఏలూరు పార్లమెంట్ సభ్యులు కనీసం మందు ఆరోగ్యరీత్యా అతనికి ఉన్న ప్రాబ్లం వల్ల మందు కూడా తాగిన వ్యక్తిని కోకేన్ తీసుకున్నారని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. అదే రోజు నైట్ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ టెస్ట్ తీయకుండానే పాజిటివ్ వచ్చిందని పోలీసు వారు తెలియజేయడం చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఈ రోజు వరకు కూడా మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు 3-4 ల్యాబ్లకి బ్లడ్ ఇచ్చి టెస్ట్ చేపిస్తే అన్ని నెగిటివ్ వచ్చినాయి. ఒక ల్యాబ్ లో కూడా డిఫరెంట్ ఏం రాలే. అన్ని ల్యాబ్లు కూడా ఈక్వల్ గా అన్ని నెగిటివ్ బ్లడ్ రిపోర్ట్లు రావడం, దాని మీద ఏలూరు పార్లమెంట్ ఉన్న ప్రజానీకం అందరూ కూడా, ఓటర్లు అందరూ కూడా మన ఎంపీ గారు చాలా మంచి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి మీద ఇలా దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదని ఏలూరు పార్లమెంట్ లో ఉన్న
సభ్యుల ఓటర్స్ అందరూ కూడా చెప్పుకుంటున్నారండి. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుల్ని. ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో నర్సనపాలెంలో ఈ రోజు యాదవ సంఘం అధ్యక్షుల జిల్లా అధ్యక్షుల తరఫున ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే 14వ తారీఖు నుంచి ఎంపీ గారి మీద వస్తున్న అసత్య ప్రసారాలు ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం యాదవ సంఘం తరఫున. అలాగే ఎంపీ గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పని ఏలూరు పార్లమెంటులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా నమ్ముతూ ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన ఎటువంటి తప్పు చేయలేదని చెప్పని ప్రజానీకం అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. కానీ పత్రికల్లో మీడియాలో వస్తున్న కథనాలు ఓన్లీ మీడియాకే పరిమితం అవుతాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంపీ గారు తప్పు చేశారని ఎవరు కూడా నమ్మట్లేదు, నమ్మరు కూడా. ఎందుకంటే ఆయన ఎటువంటి వ్యక్తో 2 సంవత్సరాల నుంచి సుమారుగా 2 సంవత్సరాల నుంచి అందరూ ఆయన చూస్తా ఉన్నారు. ఆయన వచ్చిన కాంచి ఎటువంటి పరిపాలన, ఎటువంటి అభివృద్ధి అనేది పార్లమెంట్ లో జరిగిందో ప్రజానీకం అందరూ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మంచి పేరు ప్రతిష్టలతో ఒక బీసీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత ఎదుగుదలను చూసి ఓర్చలేకే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ నాయకులందరూ కలిసి దీని మీద కుట్ర చేసి ఎంపీ గారి మీద ఒక మచ్చ తేవాలని చెప్పనే దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది తప్ప ఇది ఖచ్చితంగా ఆయన తప్పు చేయలేదని చెప్పని ప్రజానీకం అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మేము యాదవులందరూ కూడా నమ్ముతూ ఉన్నాం. అలాగే యాదవులో ఒక్క కులమే కాకుండా బీసీలందరూ, బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాలు మతాలకి కూడా అతీతంగా ప్రజలందరూ కూడా ఈ రోజు ఏలూరు పార్లమెంట్లో ఆయన్ని ఆదరించి అభిమానించే వ్యక్తులే ఉన్నారు తప్ప ఆయన మీద ఒక చెడు ఉద్దేశంతో ఎవరో లేరని, ఒకవేళ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేసే అభివృద్ధిని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా ఆయన తప్పు చేశారని అయితే అనరు. ఖచ్చితంగా ఇది 100% కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పని మేము అందరం కూడా నమ్ముతా ఉన్నాం. ఈ రోజున మన ఏలూరు పార్లమెంటు యాదవ్ సోదరులందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఈ పోలవరం నియోజకవర్గం అలాగే నర్సనపాలెంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజున ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ గారి మీద వచ్చిన వార్తలు అవాస్తవని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ, మీరు ఒకటే గమనించండి, 14వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం. ఆ రోజు యూరిన్ లో నెగిటివ్ వచ్చిందని చెప్పడం, తర్వాత 15వ తారీఖున బ్లడ్ తీసుకుని మేము బ్లడ్ లో పాజిటివ్ వచ్చిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరినీ అడుగుతున్నాం. అలాగే ఆ ఎస్పీ గారు గిరిధర్ గారిని అడుగుతున్నాం. అలాగే ఈ రోజున మీరు ఎఫ్ఐఆర్ కాపీలో ఇలాగా మత్తు పదార్థం తీసుకున్నారు ఎంపీ గారు అని కూడా లేదు ఎఫ్ఐఆర్ కాపీలో. అలాగే బ్లడ్ కూడా తీసుకోలేదని మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని ఒక కుట్రపూరితంగా చేశారు తప్ప బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ఆయన అందరి మనల్ని పొందినాడు. ఆ పొందటం వల్లే ఇవాళ కొంతమంది కావాలని ఇది చేస్తున్నారు తప్ప ఆయనకి 2022లో స్టంట్ కూడా వేయటం జరిగింది. అలాగే హార్ట్ కూడా 100 నుంచి 120 కొట్టుకుంటది ఆయనది. ఈ మత్తు పదార్థం తీసుకున్న వాళ్ళది ఇంచుమించు 150-200 హార్ట్ బీటింగ్ కొట్టుకుంటది. కాబట్టి అది హానికరం. ఆయన ఎప్పుడు కూడా మందు దాటం కానీ చెడు అలవాట్లు ఎప్పుడూ లేవు ఆయనకి. కానీ ఇది కావాలనే చేశారనేది మా అభియోగం. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు మహాపూర్ణాహుతి భారీ అన్న సమారాధనతో సంపూర్ణమయ్యాయి. ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ నేతృత్వంలో ఉదయం 9 గంటల నుంచి ఆలయ యాగశాలలో ఆవాహిత దేవీ దేవతల హోమాలు, నూకాలమ్మ అమ్మవారి మూలమంత్ర హోమం, విశ్వశాంతి కొరకు మహాపూర్ణాహుతి ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం 11 గంటల నుంచి నూకాలమ్మ అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, మధుర పదార్థాలతో కూడిన కుంభాన్న నివేదన చేశారు. తదుపరి మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద 9 గంటలకు సూరంపూడి నాగమణి శిష్య బృందం, సాందీపని విద్యా కేంద్రం విద్యార్థులు భగవద్గీత పారాయణ చేశారు. శ్రీ నూకాంబిక భజన కోలాట బృందం సభ్యులు కోలాటం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పాల్గొని అమ్మవారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించారు. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని కొలువైన
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన 62 సంవత్సరాల ఎడ్లపల్లి బొజ్జయ్య మృతి చెందారు. అటవీ శాఖకు చెందిన అడితిలో కూలి పనుల కోసం బొజ్జయ్య వచ్చారు. కర్రలు లోడింగ్ చేస్తున్న సమయంలో చెట్టు మీద పడి గాయపడ్డాడు. వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. వర్షానికి నానిపోయి ఉన్న చెట్టు బొజ్జయ్యపై పడటంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బొజ్జయ్య మృతి చెందినట్లు తోటి కూలీలు చెబుతున్నారు. తమ తోటి కూలీ చనిపోవడంతో అడితిలోను శ్రీనివాసపురం గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడి వరకు ఉరికే లోపలనే ఆ లోపలనే పడిపోయింది. అప్పుడు ఏమర్థమైందన్నా శెట్టిబలిజ సంఘస్థుల కోసం అనునిత్యం శ్రమించిన స్వర్గీయ దొమ్మెటి వెంకటరెడ్డి మరణించిన ఆయన చేసిన సేవ రూపంలో చిరస్మరణీయంగా జీవించే ఉన్నారని రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్నాలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం చంద్రశేఖర్ రైస్ మిల్ నందు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి 173వ జయంతి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. సిటీ న్యూస్ తో మాట్లాడుతూ బర్మా దేశంలో మేయర్ గా పనిచేసిన దొమ్మెటి వెంకటరెడ్డి చేసిన పలు సంస్కరణల గురించి కొనియాడారు. ఎందరికో ఆయన మార్గదర్శకంగా ఉన్నారని అన్నారు. శెట్టిబలిజ సంఘస్థులను అన్ని రంగాల్లో రాణించేలా విశేష కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనసర్ల లింగస్వామి, గొబ్బల వెంకటేశ్వరరావు, వీరవల్లి సోమేశ్వరరావు, గద్దడ శ్రీనివాస్, మాకనబోయిన మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శెట్టిబలిజ జాతిపిత గౌరవనీయులు శేషులు దొమ్మెటి వెంకటరెడ్డి గారు 173వ జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఇక్కడ భారీగా మరి ఆయనకి నివాళులు అర్పించి జన్మదిన వేడుకలు మరి జరుపుకోవడం జరిగింది. ఈ శెట్టిబలిజ క్యాస్ట్ జాతిపిత మహానులైన ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాలకి మరి ఆయన ఎక్కడో ఎన్నెత్తుగా ఉండి మరి జాతిని సంఘాలు కానీ అతిగా ఈరోజు ఈ సంఘాలని ఏర్పాటు చేసిన జాతిపిత దొమ్మెటి వెంకటరెడ్డి గారని మా పెద్దలు గౌరవనీయులు చాలా మంది ఈ రోజున ఈ శెట్టిబలిజ క్యాస్ట్ కూడా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శెట్టిబలిజ క్యాస్ట్ అంటేనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ కానీ పార్లమెంట్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ మరి ఈరోజు ఈ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శెట్టిబలిజ క్యాస్ట్ గుర్తించిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గుర్తింపబడింది. కనుక మా జాతిపిత గౌరవనీయులు క్రీస్తు శేషులు దొమ్మెటి వెంకటరెడ్డి గారి అడుగుజాడల్లో మాకు ఈ జంగారెడ్డి పట్టణంలో ఇక్కడ విచ్చేసిన మా బత్తిన చెన్నా గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, లింగసాంగ్ గారు కానీ, మరి సోమేశ్వరరావు గారు కానీ, మూర్తి గారు కానీ, ఇలాగే వెంకటేశ్వరరావు గారు కానీ, అబ్బాసు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దొమ్మెటి వెంకటరెడ్డి గారికి 173వ జన్మదిన వేడుకలు సందర్భించిన వాళ్ళు ఒకసారి ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు దొమ్మెటి వెంకటరెడ్డి గారి శెట్టిబలిజ జాతి పితామహుడు వారికి 173వ జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి శెట్టిబలిజ కులస్తులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఆయన బర్మాలో సెటిల్ అయ్యి అక్కడ మేయర్గా కూడా పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే శెట్టిబలిజ కులస్తులకి చాలా మందికి ఈ రోజున ఆర్థికంగా గాని సామాజికంగా గాని ప్రజల మధ్యన తిరుగుతున్నారంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఈ దొమ్మెటి వెంకటరెడ్డి గారి గురించే మేము స్మరించుకోవాలి. మా కులానికి ఈయన జాతి పితామహుడే కాదు, చాలా మందికి ఆదర్శనీయుడు కూడాను. రాజకీయంగా గాని సామాజికంగా గాని వీరు చేసిన సేవలు చాలా ఉన్నాయి. వారిని దృష్టిలో పెట్టుకుని ఈ వైఎస్ఆర్సీపీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా శెట్టిబలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి రాజకీయంగా మనం ఎదగనివ్వాలి అని రాజ్యసభకి పార్లమెంట్కి కూడా పంపిన ఘనత అసెంబ్లీకి శాసన మండలికి మున్సిపల్ చైర్మన్ గాను ఎంతో మందిని ఈ రోజున అందులో ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శెట్టిబలిలందరూ కూడా ఈ రోజున మన వెంకటరెడ్డి గారితో పాటు తరించుకోవాల్సిన మనల్ని గుర్తించిన వ్యక్తి ఆంధ్రాలో ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ సందర్భంగా ఈ విషయాలని తెలపడం కోసం ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్ DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. రండి, పాల్గొనండి, రక్షణ పొందండి. తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామంలో నిర్మలగిరి మేరీమాతగా వెలసిన మరియ తల్లి మహోత్సవ వేడుకలు. ఉత్సవ తేదీలు 2026 మార్చ్ 22, 23, 24, 25 అనగా ఆది, సోమ, మంగళ, బుధవారములలో జరుపబడును. ప్రత్యేక ఆహ్వానితులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేరా గారు, ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ రాయరాల, శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు అభిషిక్త గురువులచే సమిష్టి దివ్య బలిపూజ సమర్పించెదరు. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. కావున నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని మేరీమాత దీవెనలు పొందగలరు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ S. జాన్ పీటర్ గారు, నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు ఉత్సవ కమిటీ. జంగారెడ్డిగూడెంలో ఉన్న HP భారత్ గ్యాస్ ఏజెన్సీలను రూరల్ నుంచి అర్బన్ పరిధిలోకి మార్పు చేయాలని బీజేపీ జంగారెడ్డిగూడెం పట్టణ పూర్వపు అధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు కోరారు. పట్టణంలో కుశల సర్వీసెస్ నందు ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అర్బన్ పరిధిలో గ్యాస్ బుక్ చేసుకోగానే 25 రోజుల్లో ఇంటికి చేర్చాలని, రూరల్ పరిధిలో 45 రోజుల్లో డెలివరీ చేయాలనే నిబంధన ఉందని అన్నారు. కానీ గ్రేడ్ 1 స్థాయికి చేరిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఉన్న HP భారత్ గ్యాస్ ఏజెన్సీలను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్బన్ పరిధిలోకి తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు పాకల సత్యనారాయణకు, మంత్రి వర్మకు, సివిల్ సప్లై రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులకు సైతం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు, సానుకూలంగా స్పందించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గ్యాస్ కొరత లేకుండా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 4 షిప్లను దేశానికి తీసుకురావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధాల వల్ల మనకి గ్యాసు, పెట్రోలియం కొంత ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ 80% మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ గారు ముందు జాగ్రత్తగా ఇక్కడ స్టోరేజ్ నిల్వలు పెంచటము, ఇటీవల రష్యా నుంచి చైనాకి వెళ్లాల్సిన 7 షిప్పులు కూడా మళ్ళీ మనకే రావటం, అంటే ఆయన డిప్లొమసీ అన్ని దేశాలతో సమైక్యంగా స్నేహపూర్వ వాతావరణంలో మెయింటైన్ చేయడం వల్ల ప్రజల యొక్క గ్యాస్ కష్టాలు తీర్చాలి, ఇబ్బందులు పడకూడదు, చాలా క్రైసిస్లో ఉన్నామని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో గ్యాస్ను అందుబాటులో ఉంచారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అదేంటంటే పట్టణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల్లోనేమో 25 రోజుల్లో గ్యాస్ బుకింగ్, రూరల్ ప్రాంతాల్లో 45 రోజులు గ్యాస్ బుకింగ్ ఇచ్చారు.
అయితే ఇక్కడ సమస్య ఏంటంటే జంగారెడ్డిగూడలోకి వచ్చేసరికి చాలామంది ఈ 45 రోజులు బుకింగ్ తీసుకుంటుంది. అంటే ఫిబ్రవరి 20న బుక్ చేసుకున్న వాళ్ళకి మార్చి 7 వరకు బుకింగ్ రావట్లేదు. చాలామంది అడిగేది ఏంటంటే ఏమంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, ఎన్డీఏలో ఉన్నారు కదా, 45 రోజులు ఎందుకు తీసుకుంటుంది, ఇది అర్బన్ ప్రాంతం కదా అని అడుగుతున్నారు. సరే మాకు కూడా అర్థం కాలేదు. నేను వెంటనే జిల్లా ప్రెసిడెంట్ వారిని, మా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారిని, కేంద్ర మంత్రి వర్యులు వర్మ గారిని, వీళ్ళందరినీ కూడా సంప్రదిస్తే బహుశా అది ఏదైనా గ్యాస్ ఏజెన్సీల్లో టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో. జంగారెడ్డిగూడ మున్సిపల్ గ్రేడ్ 1గా అయిందంటున్నారు కాబట్టి అది అర్బన్ ప్రాంతం కాబట్టి వాళ్ళు ఏమన్నా సిస్టంలో అప్డేట్ చేసుకొని పోయి ఉండకపోవచ్చు. సరే, ఒక లిఖితపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు. వెంటనే నేను జిల్లా అధ్యక్షుల వారికి, పాకా సత్యనారాయణ గారికి, జిల్లా సేల్స్ ఆఫీసర్ డిఎస్ఓ గారికి కూడా నేను పంపడం జరిగింది. ఇవన్నీ ఈ రిప్రజెంటేషన్ పంపాము. అలా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా తక్షణమే స్పందించారు. డెఫినెట్గా రివ్యూ చేద్దామని చెప్పారు. కాబట్టి గ్యాసు అందుబాటులో ఉంది, ఎవరూ తొందరపడాల్సిన అవసరం లేదు. అర్బన్ ప్రాంతంలో మనకి 25 రోజులు బుకింగ్ రావాలి. అది ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గ్యాస్ కంపెనీలకి బీజేపీ నాయకత్వం కూడా మాట్లాడుతుంది, ఎన్డీఏ నాయకత్వం మాట్లాడుతుంది, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు. ఇమీడియట్గా ఈ సమస్యను రిజాల్వ్ చేసి పట్టణ ప్రజలందరికీ కూడా గ్యాస్ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రముఖ సంఘ సంస్కర్త సెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి నిర్వహించడంపై సెట్టిబలిజ సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ ఏరియాలో జన్మించిన వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆయన జాతి కోసం చేసిన కార్యక్రమాలు మరువలేనివని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమంపై స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. బర్మా దేశంలో ఆయన పాలించిన తీరును విశదీకరించారు. ఎందరో వ్యక్తులకు మార్గదర్శకంగా ఉండి వారి జీవితాలను తీర్చిదిద్దారని తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబెన్న రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, టౌన్ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, కంప రాజేంద్రబాబు, పాకనాటి ఝాన్సీ, అల్లూరి రామకృష్ణ, పాతూరి అంబేద్కర్, చిట్టుబెన్న ఆంజనేయులు, గడిగోయిల రాధాకృష్ణ, గుల్లపూడి శ్రీదేవి, తానిగడప సుమలత, తోట కృపావరం, గుబ్బల రాంబాబు, శీలమంతుల రాంబాబు, నాయుడు శ్రీను, దొమ్మేటి శ్రీనివాస్, భీమవరపు శ్రీనివాసరావు, శీలం రాంబాబు, దారా శ్రీను, గుత్తుల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, సెట్టిబలిజ సంఘ సభ్యులు పాల్గొన్నారు. గౌరవిస్తూ వారిని ప్రోత్సహిస్తుందో ఆ క్రమంలో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి పుట్టినరోజుని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెంకటరెడ్డి గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతోంది. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో గాని ఇతర పట్టణాల్లో గాని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయన్ని స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సారథులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా సెట్టిబలిజ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1853లో పుట్టి 1905లో ఈ సెట్టిబలిజ సంఘాన్ని స్థాపించి వారి యొక్క వేలాది ఎకరాలని చదువుకు నిమిత్తం గాని సామాజికంగా ఈ కులస్తులను గాని ఉద్ధరించే క్రమంలో భాగంగా ఎన్నో ఆస్తులు కోల్పోయి వీరందరికీ మార్గదర్శకంగా ఉండి ఈ రోజున సెట్టిబలిజ జాతిల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఉన్నతికి చదువు రూపేణా ఒక ఉత్తమ మార్గాన్ని ఏర్పాటు చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సహకరించిన పార్టీ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంఘ సంస్కర్త, సామాజిక విప్లవ నాయకుడు ఎవరైతే సెట్టిబలిజ సామాజిక వర్గం ఉన్నారో వారందరినీ సంఘటనలు చేసి సంఘాలు ఏర్పాటు చేసి వారందరికీ విద్యను అందిస్తూ ఆ సామాజిక వర్గానికి అశేషమైన కృషి చేయడం ద్వారా సెట్టిబలిజ జాతి పితగా ముద్రపడినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ సందర్భంగా వారికి ఘనమైన వారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క స్మృతిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అర్పిస్తున్నాం. ప్రభుత్వం తరఫున అధికారికంగా వెంకటరెడ్డి గారి జన్మదిన ఉత్సవాలను జరిపిస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట నిలుపుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సెట్టిబలిజల జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఒక జీవోగా ఇచ్చిన ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే ఈ సెట్టిబలిజ జాతికి దొమ్మేటి వెంకటరెడ్డి గారు చేసిన సేవలు అదే కాకుండా 18వ శతాబ్దంలోనే వారు సంఘ సంస్కర్తగా అలానే పలు సాంఘిక కార్యక్రమాలు
ఆ రోజే మొదలుపెట్టి అటు ప్రభుత్వాలకు అలానే విదేశాల్లో కూడా వీరు తమ కార్యకలాపాలు చేసి అప్పుడే ఇంటర్నేషనల్ గా వాణిజ్య వ్యాపారాలు మన దేశానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఈరోజు మన ప్రభుత్వం కూడా గుర్తించి వారికి ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి జయంతిని ఆ ప్రభుత్వ అంచనాలతో జరిపే విధంగా ప్రతి సంవత్సరం ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ జన్మదినం రోజున చేయడానికి జీవో అంటూ ప్రకటించిన నందుకు గాను మన సెట్టిబలిజ జాతి సంఘీయులందరూ కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సెట్టిబలిజ, జై సెట్టిబలిజ. కాలాల్లో, చెరువుల్లోనూ, జలాశయాల్లోనూ మత్స్య సంపదను పరిరక్షించుకోవాలని మత్స్యశాఖ అధికారులు కోరారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నందు చేపలను విడుదల చేసే కార్యక్రమం సోమవారం చేపట్టారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా జలాశయంలో 4,80,000 చేపలను విడుదల చేశారు. ఒక్కో రేవుకు 1,20,000 చొప్పున చేపలను విడుదల చేశారు. చక్రదేవరపల్లి, దేవులపల్లి, తాడువాయి, మాతన్నగూడెం రేవుల్లో చేప పిల్లలను వదిలారు. కొంగల చెరువుకు 80,000, అందనాల చెరువుకు 40,000, వెంకటేశ్వర చెరువుకు 40,000, దేవుళ్ల చెరువుకు 40,000 చేప పిల్లలను 40% సబ్సిడీతో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, దాకారపు కృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మాజీ సైనిక ఉద్యోగి అవిత అప్పారావు స్వర్గస్థులయ్యారు. ఆయన పార్థివ దేహానికి జాతీయ జెండాను అలంకరించారు. ఆర్టీఓలో పనిచేసి పదవి విరమణ పొందినట్లు ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సభ్యులు దొమ్మెటి సత్యనారాయణ తెలియజేశారు. పలువురు ఆయన పార్థివ దేహానికి పూలమాలలతోనూ పుష్పాలతోనూ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో భూమా శ్రీనివాస్, రాఘవరావు, గోపాలకృష్ణ, సత్యం, కిరణ్, అనిల్, సుబ్బారావు, ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. పలువురు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఏ దేశమేగినా ఎందుకు కాలడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అన్నట్లుగా దేశ పండుగలు, సాంప్రదాయాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ మరువలేదు. తెలుగు అసోసియేషన్ నెదర్లాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది 2026 వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు విజయవంతంగా పాల్గొని తెలుగు సంవత్సరాదిని కనుల పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ అంతటి నుండి 500కి పైగా తెలుగువారు పాల్గొని కొత్త సంవత్సరాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందంగా ఆహ్వానించారు. ఈ వేడుకలో వివిధ వయస్సుల వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ముఖ్య ఆకర్షణగా ఆహ్వానిత గాయకులు బొర్రా విఖ్యాత సాయిరాం, హృతిక ఆనందులచే ప్రత్యక్ష సంగీత ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రేక్షకులతో కలిసి పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో వ్యాపారాలకు, స్పాన్సర్లకు కూడా మంచి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దుబాయ్, భారతదేశం నుండి కూడా స్పాన్సర్లు విచ్చేయడం విశేషం. వారి సహకారం ఈ వేడుక విజయానికి ముఖ్య కారణంగా నిలిచిందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాసవిమాత ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం తనయుడు నితిన్ తెలియజేశారు. రుచికరమైన ఆహారం, స్నేహపూర్వక వాతావరణం ఈ వేడుకకు మరింత అందాన్ని చేకూర్చాయి. ఈ సందర్భంగా తానా స్పాన్సర్లకు, వాలంటీర్లకు, ప్రదర్శకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నెదర్లాండ్స్ లో పెరుగుతున్న తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు సంస్కృతి, సమాజాన్ని మరింత బలోపేతం చేయాలని తానా సంకల్పించింది. జంగారెడ్డిగూడెం ఇంద్రజిత్ గుప్తా నగర్ కు చెందిన ఐశెట్టి లక్ష్మికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల ప్రమాదానికి గురైన లక్ష్మి కాళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆమె ఇంటికి వెళ్లి 7,000 రూపాయలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, కృష్ణమూర్తి, కన్వీనర్ త్రిపుర రమేష్ పాల్గొన్నారు. అదేవిధంగా లోకేష్ నగర్ కు చెందిన కురెళ్ల రవికుమార్ కు సైతం సహకరించినట్లు తెలియజేశారు. లక్ష జనాభా, లక్ష సభ్యత్వంతో విరాజిస్తుంది. జంగారెడ్డి మానవతాలో ఇక్కడే పుట్టింది. ఈ మానవతాలో సభ్యత్వంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ₹1 కూడా, ఒక్క నయా పైస కూడా దుర్వినియోగం కూడా
ఎవరి ఖర్చులు వాళ్ళు బరాయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తున్నాం. సభ్యత్వ రుసుముతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎవరైతే సభ్యులయ్యారో వారు తెలిసినా తెలియకపోయినా ఇంకొకరికి సహాయం చేసేటువంటి ధర్మం వాళ్ళకి కాస్తుంది అని నేను నిస్సందేహంగా చెప్పను. మానవతా సభ్యులు అందరూ విలువగా చేరి బాధిత పీడిత వర్గాలకి సహాయం చేస్తానికి మా సంస్థ ముందుంటుంది. మా సంస్థని ఎన్నిదన్నుగా నిలిపి ముందుకు నడిపించాలని జంగారెడ్డి పుర ప్రముఖుల్ని వ్యాపారస్తుల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధులు భగత్ సింగ్, గుర్సుఖ్ దేవుల జయంతి నిర్వహించారు. జంగారెడ్డిగూడెం అమర్జీవి పొట్టి శ్రీరాములు సెంటర్, గంగనం గుడి మీదుగా బోసుబొమ్మ సెంటర్ నుండి అస్పరోపేట రూట్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి యువజన సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రైజ్ ది యువజన సంఘం జిల్లా కమిటీ కన్వీనర్ తగరం బాబురావు, కో కన్వీనర్ కచ్చల పోతిరెడ్డి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులని తెలిపారు. భారతదేశ ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారిలో ప్రథమ భాగంలో భగత్ సింగ్, రాజ్గుర్ సుఖ్దేవులు ఉంటారని అన్నారు. సామ్రాజ్యవాదుల ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి మాతృభూమికి విముక్తి కల్పించాలని బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి నిలిచారని అన్నారు. ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో పొగ బాంబులను విసిరి నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోరండ్ల శ్రీనివాస్, కారం రాఘవ, బి వినోద్, కట్టా నాగేశ్వరరావు, వెట్టి భారతి, అలివేలు సర్పంచ్ కారం లక్ష్మి, లక్ష్మీనారాయణ, నడపల ముక్కారెడ్డి, నడిపి రాజు, బన్నె వినోద్ పాల్గొన్నారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆనాడు భగత్ సింగ్ తెల్లవాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి తెల్లవాళ్ళ చేతిలో ఉరికొయ్యల పాలు తాగి అమరుడయ్యాడు. అట్లాంటి అమరుల ఆశయ సాధన కోసం నేడు ఈ సమాజంలో ప్రగతిశీల యువజన సంఘం పనిచేస్తా ఉంది. నాడు తెల్లదొరల నుంచి నల్లదొరలకి అధికార మార్పిడి జరిగింది, కానీ భారతదేశానికి నిజంగా స్వాతంత్రం రాలేదు. ఈనాడు భారతదేశంలో చూసుకుంటే కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, కులాలు మతాలు ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తా ఉన్నాం. ఈ దేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలి. పాత ఉపాధి హామీ చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో పాత పద్ధతి దాన్ని అమలు చేయాలి. జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ ఉన్నాం. ఇవాళ ఇరాన్ దేశం మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ ఏదైతే ఉందో మారణ కాలం తక్షణం నిలిపివేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యుద్ధం దేశాలకు మధ్య జరగట్లేదు, ప్రజల మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ పెట్రోల్ లేక, ముడి సరుకులు లేక, డీజిల్ గ్యాస్ వంట సరుకు లేక ఇవాళ ప్రజానీకం మొత్తం యావత్ ప్రజానీకం ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకి వాసవి క్లబ్ తరహాలో వత్సువాయిలో ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. కిరీటం, సాలువా, పూలదండలతో చిన్ని రామ సత్యనారాయణను అలంకరించారు. మెమెంటోతో పాటు ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సన్మాన పత్రాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా చిన్ని రామ సత్యనారాయణ మాట్లాడుతూ తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి సత్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సత్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆశించారు. సమస్యలు వస్తే సామూహికంగా పరిష్కరించుకోవాలని కోరారు. సేవ, ఆధ్యాత్మికత, వ్యాపారంలోనే కాకుండా రాజకీయ రంగంలో సైతం ఆర్యవైశ్యులు సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు వెంకటరాజారావు, నందిగామ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చవటా నాగేశ్వరరావు, పులిపాటి వాసు, దుడ్డు నాగేశ్వరరావు, సముద్రాల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు మద్ది ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లిన శ్రీరామ సేవా సమితి సభ్యులు. భద్రాద్రి రాములవారి కళ్యాణానికి జంగారెడ్డిగూడెం నుంచి పాదయాత్రను ప్రారంభించిన టెక్స్మో శ్రీరాములు, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు. అల్పాహారం పంపిణీ చేసిన వ్యాపారస్తులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆలయ కమిటీ సభ్యులు.
తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఘన నివాళి అర్పించిన నాయకులు, సంఘ సభ్యులు. ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణకు ఘన సత్కారం. జంగారెడ్డిగూడెం రూరల్ గా ఉన్న గ్యాస్ ఏజెన్సీలను అర్బన్ పరిధిలోకి అప్గ్రేడ్ చేయాలంటున్న బీజేపీ పట్టణ పూర్వపు అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు. వార్తలు సమాప్తం. నమస్కారం.